లోక్సభ రాజ్యసభలలో వేదిక ద్వారా పాస్ అయిందో ఆ పాస్ అయిన విధానాన్ని వ్యతిరేకించడం ఇది అప్రజాస్వామికం. దీనిపైన భారతీయ జనతా పార్టీ నాయకత్వం స్పందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రజా ఉద్యమం ప్రజల లోపల భారతీయ జనతా పార్టీ అసలు వైఖరి చెప్పే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాకుండా అడ్డుకుంటాం అటువంటి వ్యక్తులను. తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగేటువంటి వ్యక్తుల పట్ల తెలంగాణ ప్రజలకు తప్పకుండా చీమున్న ఎత్తురు ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ఇటువంటి వ్యాఖ్యల మీద స్పందించాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు దీని పట్ల కనీస జ్ఞానం ఉన్నాడు ఎవడైనా. తెలంగాణ రాష్ట్ర విభజన ఆకాంక్ష సంవత్సరాల తరబడి ఉంది. తొలి దశ ఉద్యమం జరిగింది, దాని తర్వాత మలి దశ ఉద్యమం జరిగింది, చాలామంది అమరులైనరు. అటువంటి ఉద్యమ ద్వారా ప్రజల ఆకాంక్ష ద్వారా దీర్ఘకాలిక పోరాటం ద్వారా ఏర్పడ్డ తెలంగాణకు సంబంధించి విభజనను ఆయన డిలిమిటేషన్ మీద, ఉమెన్ రిజర్వేషన్ మీద, కాంగ్రెస్ పార్టీ విధానం మీద ఎంత మాట్లాడితే అభ్యంతరంలే. వారు మాట్లాడుతూ